గ్రామర్ ఎంత నేర్చుకోవాలి? గ్రామర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. గ్రామర్ నేర్చుకుంటేనే ఇంగ్లీష్ వస్తదంటారు. గ్రామర్ కావాలా వద్దా? వర్డ్స్ నా బ్రెయిన్‌లోకి వస్తలేవు. నేనైతే మదర్ టంగ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో వెల్కమ్ టు ద ఛానల్ శ్రీనివాస ట్యుటోరియల్స్. ఈరోజు మనం వీడియోలో ఇంగ్లీష్ స్పీకింగ్ గురించి తెలుసుకుందాం. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ వీడియో పర్టిక్యులర్‌గా తెలుగు కమ్యూనిటీ పీపుల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి నేను డెడికేషన్ ఇస్తున్నాను. సో, మనం ఇంగ్లీష్ నేర్చుకునే ముందు మనకి చాలా ప్రశ్నలు మైండ్‌లోకి వస్తుంటాయి. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి గ్రామర్ ఎంత నేర్చుకోవాలి? అంటే కొంతమంది అంటారు గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటారు. కొంతమంది ఏమంటారు గ్రామర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, గ్రామర్ నేర్చుకుంటేనే ఇంగ్లీష్ వస్తుంది అంటారు. సో, మనం ఎవరిది నమ్మాలి? ఇట్లాంటి పలు రకాల క్వశ్చన్స్కి మనం ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాం. వీడియో అనేది కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చనే అడ్రస్ చేద్దాం. గ్రామర్ కావాలా వద్దా? ఫర్ సపోజ్ మీరు స్పీకింగ్ గురించి మీరు టార్గెట్ ఉన్నారు. అంటే మీరు ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, లేకపోతే మీ జాబ్కి వెళ్తున్న ఎన్వైర్న్మెంట్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, కమ్యూనికేట్ చేయగలగాలి అనుకుంటే గ్రామర్ అనేది కొంచెం వరకు హెల్ప్ అవుతుంది. అంటే గ్రామర్ కొంచెమే నేర్చుకోవాలి. అంటే ఎంతవరకు మనకు మాట్లాడడానికి యూజ్ అవుతుందో అంతవరకు గ్రామర్ మీద ఫోకస్ చేస్తే మాత్రం సరిపోతుంది. అంతేగాని గ్రామర్ మీద డెప్త్కి వెళ్తే మటుకు మాట్లాడలేము. ఫర్ సపోజ్ నాకు గ్రామర్ నేర్చుకోవాలని ఉంది, ఇంగ్లీష్ ఫుల్ఫిల్డ్గా నేర్చుకోవాలని అనుకోని మీరు గ్రామర్ మీదనే ఫోకస్ చేసారు అనుకోండి. గ్రామర్ మీద ఫోకస్ చేసారు, మాట్లాడడానికి అక్యురేట్గా చూసుకుంటున్నారు. ఇటు గ్రామరు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుందా లేదా అని చూసుకునేటప్పుడు మీకు ఏమైందంటే మీరు ఎన్నో రకాల మిస్టేక్స్ చేస్తారు. వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు అని చెప్పి అక్కడనే ఆగిపోతారు. సో, మీరు గ్రామర్ని పట్టించుకోకుండా ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు గ్రామర్ని యూజ్ చేసుకుంటూ మీరు మాట్లాడుతూ ఉంటే మీ గ్రామర్ అనేది మీకు ఒక అబ్స్ట్రక్షనే కాదు. మీరు దాన్ని థింక్ చేసుకుంటుంటే మీరు అసలు మాట్లాడలేరు ఇంగ్లీష్. సో, మీకు మాట్లాడడానికే కావాలి అనుకుంటే గ్రామర్ కొంతవరకు అవసరం. ఏవేవి గ్రామర్ అవసరం అంటే టెన్సెస్, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, కొన్ని వర్బ్స్, కొన్ని బేసిక్ వొకాబులరీ, బేసిక్ సెంటెన్సెస్. సో, వీటి మీద మీరు ఫోకస్ పెడితే మీరు మాట్లాడడం అంటే మీ జాబ్ ఎన్విరాన్మెంట్లో కానివ్వండి, లేకపోతే మీ చుట్టుపక్కల కానివ్వండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇవన్నీ క్రాక్ చేస్తారు. సో, మీరు దేని మీద ఫోకస్ చేయాలంటే ఈ బేసిక్ సెంటెన్సెస్. ఇంకోటి ఏంటంటే సిచ్యువేషనల్ సెంటెన్సెస్ అని ఉంటాయి. సందర్భానుసారంగా మాట్లాడే కొన్ని వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలను యూజ్ చేస్తూ మీరు కాన్వర్జేషన్ చేస్తూ ఉంటే మీకు కొత్త సెంటెన్సెస్ తగులుతుంటే మీరు దాన్ని బట్టి మీరు ఇంకా మీ స్పీకింగ్ లెవెల్ని మార్చుకుంటూ పోతారు. అంతేగాని మీరు గ్రామర్ మీద ఫోకస్ పెడితే మీ ఇంగ్లీష్ లెవెల్ అనేది అక్కడితోనే ఆగిపోతుంది. అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ దృష్టిలో ఏముంటుందంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని చెప్పి వెతుక్కుంటుంటారు. మాట్లాడడం అనేది ఆగిపోతుంది. ఇంకా మాట్లాడడానికి ఇంకా మీరు ముందు కూడా చూపించారు. సో, ఇలా మరి గ్రామర్ ఎందుకు అవసరం అంటే మన ప్రొఫెషనల్ రైటర్స్ కానీ, మనం రైటింగ్ ఫీల్డ్ వెళ్తున్నామని, లేకపోతే ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలన్నప్పుడు మనకి గ్రామర్ ఖచ్చితంగా డెప్త్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో, మీకు రైటింగ్ కావాలి, మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ కావాలనుకుంటే మీరు గ్రామర్ని డెప్త్కి వెళ్ళొచ్చు. ఓన్లీ స్పీకింగ్ వరకు కావాలనుకుంటే మటుకు మీరు కొంతవరకు గ్రామర్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకో డౌట్, మేజర్ డౌట్ వచ్చేసి సెకండ్ డౌట్, వర్డ్స్ నా బ్రెయిన్లోకి వస్తలేవు, నేను మర్చిపోతున్నా, ఏం చేయాలి అని చెప్పి చాలామంది అంటుంటారు. ఈ క్వశ్చన్ మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి వర్డ్స్ బ్రెయిన్లోకి రాకపోవడం అనేది ఏమి ఉండదు. మనం ఏం చేస్తామంటే హైఫై ఇంగ్లీష్ మాట్లాడడానికి వెళ్ళిపోతాం. ఫస్ట్ అటెంప్టే హై లెవెల్లో మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని అనుకుంటారు. మీరేం బ్రెయిన్లో థాట్ పెట్టుకోవాలంటే నేను మాట్లాడుతుంది వాళ్ళకి అర్థమవుతుందా లేదా. ఫర్ సపోజ్ నాకు వాటర్ కావాలి. సో, ఐ వాంట్ వాటర్, బేసిక్ సెంటెన్సెస్, ఐ వాంట్ వాటర్, ప్లీజ్ గివ్ అని చెప్పి ఇలా స్టార్ట్ చేయడం. సో, తర్వాత మీరు అలా మాట్లాడుతూ వెళ్ళి ఐ వాంట్ వాటర్, ప్లీజ్ గివ్ మీ అని మీరే ఆ మాట్లాడేదాన్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ ఆ ప్రయాణం అలా చేస్తుంటే ఇంగ్లీష్లో మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఫస్టే హైఫై లెవెల్లో వర్డ్స్ రావట్లేదు, అది రావట్లేదు అంటే మీరు అక్కడే స్టాప్ అయిపోతారు. సో, వర్డ్స్ డోంట్ కమ్ టు మై బ్రెయిన్ అని చెప్పి చాలా పాపులర్ ఇది కాన్సెప్ట్ యూట్యూబ్లో. ఎక్కడ వెళ్ళినా దొరుకుతుంది. సో, మనం వర్డ్స్ బ్రెయిన్కి రావట్లేదు, మాకు గుర్తు రావట్లేదు అనే మ్యాటర్ ఉండదు. సో, ఇంకోటి బిగినింగ్ స్టేజ్లో ఏం చేస్తామంటే వర్డ్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మధ్యలో ఖచ్చితంగా స్ట్రక్ అవుతారు. సో, అలాంటప్పుడు ఫిల్లర్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. దట్ వాజ్ అ గుడ్ టైమ్ వీఆర్ హ్యావింగ్ ఎట్ దట్ నైట్. సో, హౌ ఈస్ దట్ టైమ్ యూ ఆర్ స్పెండింగ్ విత్. సో, లెట్ అస్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ టైమ్ యాజ్ వి డిడ్ బిఫోర్. ఇలా మీకు ఇప్పుడు రావట్లేదు మాట్లాడడం. ఐ డిడ్ వెరీ వెల్ దట్. అలా మధ్యలో కానీ ఇలా ఫిల్లర్స్ ఉంటాయి. ఆగడం, లేకపోతే కొంచెం టైం తీసుకోవడం.
అలా చేస్తే మీకు వర్డ్స్ డోంట్ కమ్ టు వర్డ్స్ నా బ్రెయిన్‌లోకి రావట్లేదు, గుర్తు రావట్లేదు అనే ప్రాబ్లమ్ నుంచి మనం ఓవర్‌కమ్ అయిపోతాం. ఇది చాలా ఫేమస్ క్వెషన్. అంటే వర్డ్స్ బ్రెయిన్‌లోకి రావట్లేదని. ఇంక నెక్స్ట్ యాస్పెక్ట్ చూసినట్టయితే మదర్ టంగ్ ఇన్‌ఫ్లుయెన్స్. అవునండి, నేను మాట్లాడేటప్పుడు నా మదర్ టంగ్ గుర్తుకొచ్చేస్తుంది. నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు తెలుగు వచ్చేస్తుంది మధ్యలో అని చెప్తుంటాం. అది హ్యాబిచువల్. అది ఖచ్చితంగా అంటే మనము బాగా తెలుగులో మాట్లాడుతుంటాం కాబట్టి అది అలవాటైపోయి మన మధ్య మధ్యలో తెలుగు అనేది వస్తుంటది. సో, దానికేం చేయాలంటే మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మధ్య మధ్యలో తెలుగు వస్తే మాట్లాడండి. మధ్య మధ్యలో తెలుగు వస్తే మాట్లాడండి. అంటే మీరు ఆ తెలుగు ఎందుకు మాట్లాడతారంటే, ఆ తెలుగుని మీరు ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేయలేకపోతారు కాబట్టి మాట్లాడాల్సొస్తది. సో, దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. ఇప్పుడు మాట్లాడేసిర్రు. అది ఫ్రేమ్ చేయడం రాలేదు. ఆ స్ట్రక్చర్‌ని మనం ఎలా యూజ్ చేస్తామని చెప్పి బ్యాక్ ఎండ్‌లో మీరు వర్క్ చేయండి. అరే! ఈ స్ట్రక్చర్ మనం ఫ్రేమ్ చేయలేకపోయినాం కదా! సెకండ్ టైమ్ వచ్చేసరికి ఆ సెంటెన్స్ అనేది మనం ఇంగ్లీష్‌లోనే మాట్లాడడానికి ఎక్కువగా స్కోప్ ఉంటది. సో, ఇలా మనం మదర్ టంగ్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది పోగొట్టుకుంటాం. సో, ఫోర్త్ క్వెషన్ వచ్చేసి మనం వాళ్ళ ఇంగ్లీష్ నుంచి మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయితాం. వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు, వాళ్ళ యాక్సెంట్ ఇట్లుంటది, వాళ్ళు ఇంత బాగా మాట్లాడతారు, వాళ్ళ ఫ్లో బావుంటదని చెప్పి ఇంప్రెస్ అయిపోతాం. సో, వాళ్ళలాగా మాట్లాడడానికి ఫస్టే స్టార్ట్ చేస్తాం. సో, ఇదనేది మన దగ్గర ఉండకూడదు. మన స్టైల్‌లో మనం మాట్లాడేది మనం ఎంజాయ్ చేస్తే అది వెల్ అండ్ గుడ్ ఉంటుంది. సో, ఇవి రకరకాల మన రకరకాల బేసిక్ క్వెషన్స్ మనం ఫేస్ చేసేటివి. సో, మనము ఈ విధంగా మనం గ్రామర్ ఎంతవరకు అవసరం, బేసిక్‌గా మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పుడు మన ఛానెల్‌లో నడిచేది స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి దాదాపు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేది ఎందుకంటే ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి. సో, స్పీకింగ్ జేయడానికి. రైటింగ్‌కి ప్రొఫెషనల్‌గా రాయడానికి ఎవరైతే నేర్చుకోరు. మాట్లాడడం ఎలానో అనర్గళంగా ఎలా ఫ్లూయెంట్‌గా మాట్లాడాలనే దాని గురించే మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం కాబట్టి, గ్రామర్ ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు మనం నేర్చుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అది మనకి ముందు ముందు ఎళ్ళినప్పుడు మన అడ్వాన్స్ లెవెల్, ఆహ్, ఇంటర్మీడియేట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ ఎళ్ళినప్పుడు మనకి పూర్తిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏముండవు. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పొచ్చేదేంటంటే, ఫస్ట్ బేసిక్ ఉన్నారు అంటే మీరు బైలింగ్వల్ మెథడ్ అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్‌లో మాట్లాడడం. కొన్ని కొన్ని వాక్య నిర్మాణాలు ఎలా జేయాలి, స్ట్రక్చర్స్ అంటాం మనం. ఆ వాక్య నిర్మాణాలు ఎట్లా జేయాలనేది మనం నేర్చుకున్నట్టయితే మనకి అంత బిగినింగ్ స్టేజ్ మనకు ఫస్ట్ కొన్ని మన తెలుగు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నేటివ్ లాంగ్వేజ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. దాని ద్వారా ఏమైతదంటే మనం ఇంగ్లీష్‌లో కంఫర్టబుల్ అవుతాం. సో, కొంచెం స్టేజ్ పెరిగింది అంటే ఇంటర్మీడియేట్ లెవెల్‌కొచ్చినామంటే మనము కంప్లీట్‌గా తెలుగుని యూజ్ చేయకుండా మనం టార్గెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌ని కంప్లీట్‌గా ఆ లాంగ్వేజ్‌లో ఉంటూ, ఆ లాంగ్వేజ్‌లోనే నేర్చుకుంటూ ట్రాన్స్‌లేషన్ చేయకుండా ఒక వర్డ్ మీనింగ్ ఉంటే తెలుగులో చూడకుండా ఆ వర్డ్ మీనింగ్ ఇంగ్లీష్‌లోనే చూడడం. అలా అలా మనము ముందుకెళ్తుంటే మనకి ఇంగ్లీష్‌లో స్పీకింగ్ అనేది కంఫర్టబుల్‌గా, ఫ్లూయెంట్‌గా ఒక నీళ్ళు తాగినట్టు, వాటర్ తాగినట్టు మాట్లాడొచ్చు. సో, ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే, వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.